భద్రాచలంలో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే ఇక తూర్పు గోదావరి జిల్లాలో వరద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 13 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కోనసీమలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పి గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, అప్పన్నపల్లితో పాటు గంటి పెదపూడి, కనకాయిలంక గ్రామాల మధ్య పడవల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రజలు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం వరద గోదావరి గంట గంటకి తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. కొంతమందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించారు. అయితే భద్రాచలం వద్ద దాదాపుగా 50 అడుగుల మేర దాటేయడంతో ఇటు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 14.70 అడుగులకు చేరుకుంది. అంటే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నప్పటికీ మూడవ ప్రమాద హెచ్చరికకి చేరువలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లంక గ్రామ ప్రజలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి రాజమండ్రి గోదావరి ఉగ్రరూపం చూడొచ్చు. పెద్ద ఎత్తున కెరటాలు కక్కుతూ గంగమ్మ తల్లి ఎదరికెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఏదైతే ఎగువ నుంచి అటు చింతూరు, ఎటపాక మండలాలకు సంబంధించినటువంటి జలాశయాలన్నీ కూడా పొంగిపోవడంతో శబరి నది కూడా పొంగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గోదావరి అంతా కూడా రాజమండ్రి గోదావరి మీదుగా ధవళేశ్వరం ఉన్నటువంటి దాదాపు 175 గేట్ల నుంచి కూడా దిగువకు వెళ్తున్నటువంటి చూడొచ్చు. నొగర్లు కక్కుకుంటూ పెద్ద ఎత్తున రంగు మారిన గోదావరి ఒక పక్క గత వరద కంటే పెద్ద ఎత్తున వరద వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రమాద హెచ్చరికను దాటి ముందుకెళ్లిపోయిన నేపథ్యంలో అటు భద్రాచలం కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి మేఘామృతం అయ్యి ప్రస్తుతానికి రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్న నేపథ్యంలో వర్షపు నీరుతో పాటు ఎగువన జలపాతాల నుంచి జలాశయాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే చింతూరు, ఛత్తీస్గఢ్, ఆంధ్ర రహదారికి సంబంధించి జాతీయ రహదారికి సంబంధించిన రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇటు కోనసీమకు సంబంధించినటువంటి అప్పనపల్లి కానివచ్చు, చాకలపాలెము, అలాగే ఇటు అయినవేలు మండలానికి సంబంధించినటువంటి ఎదిరిబీడియం కాజ్వేకి సంబంధించినటువంటి అక్కడ కూడా రాకపోకలు నడువులోతో నీళ్లలో ప్రయాణాలు కొనసాగుతున్నారు. స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల సెలవులు ప్రకటించినప్పటికీ కూడా లంక గ్రామాల్లోనే బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కోనసీమలో కూడా ఉంది. ఒకవేళ మూడవ ప్రమాద హెచ్చరిక కనుక రాత్రికి కానీ మధ్యాహ్నానికి కానీ జారీ చేస్తే కనుక ఖచ్చితంగా లంక గ్రామాలకు ముప్పు తప్పదనే చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి గోదావరి తీరం నుంచి.